ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, నమ్మిక అనున్నది మీరు ఉంచితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని. ప్రజలారా, నిన్నటి దినమున మూగదయ్యం పట్టిన అతనిని గూర్చి మనము చూచియున్నాము కదా. అతని తండ్రి ప్రభువును వేడుకొనిను, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని ప్రభువుని వేడుకొనిను. అప్పుడు ప్రభువు ఈ విధంగా సెలవిచ్చెను, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని. అవును ప్రజలారా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనందరికీ ముఖ్యంగా ఉండవలసిన గొప్ప ఆయుధములు నమ్మకము, విశ్వాసము. అవే మన ఆయుధములు. ఈ లోకంలో మరి వేటిని పట్టుకొని పోరాడాల్సిన పని లేదు. కానీ కేవలము ఆ రెండు ఆయుధములు మనకి ఉంటే ఖచ్చితంగా మన పోరాటంలో జయము లభించును. ప్రజలారా, అతను స్వస్థపరచబడిన తరువాత ఆయన శిష్యులు వచ్చి, ప్రభువా, మేమెందుకు ఆ దెయ్యములను వెళ్ళగొట్టలేకపోయామని అడిగాను. అందుకు ప్రభువు, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పెను. కాబట్టి ప్రజలారా, విశ్వాసంతో దేని గూర్చి అయినను ప్రార్థిస్తే అది తప్పక నెరవేరును. ఒకరోజు 2 రోజులు ప్రార్థన చేసి ఆపివేయడం కాదు, కానీ మీరు అడిగిన దానిని పొందుకునేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థనలోనే కనిపెడుతూ ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మీరు అడిగిన దానిని దయచేయును. కానీ మనకు విశ్వాసము ఉండాలి, నమ్మకము ఉండాలి. ఈ అంత్యదినములలో సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు. ఏర్పరిచిన వారిని కూడా మోసము చేసి ఎత్తుకొని వెళ్ళుచున్నాడు సాతాను. కాబట్టి ప్రజలారా, మీరు జాగ్రత్తగా మీ విశ్వాసమును, మీ రక్షణను భద్రముగా కాపాడుకొనుడి. విశ్వాస పోరాటము మనకి ఎల్లప్పుడూ అనేక రకములైన పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనము ముందున్న గురి, గమ్యమైన మన యేసు ప్రభువును చూచుచు ఎన్ని ఆటంకములు కలిగినా, ఎన్నిసార్లు పడిపోయినా లేచి ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తవలెను. అనుకున్నది సాధించలేదనో, అనుకున్నది రాలేదనో దేవుని యందు విశ్వాసము వదిలి ఆయనను విడిచి వెళ్ళిపోకుడి. యేసయ్యను విడిచితే ఒక్క క్షణము కూడా ఈ లోకంలో మనము బ్రతకలేము. ఆయన కృప మన యొద్ద నుండి తొలగిపోతే ఈ భయంకరమైన లోకంలో మనము నివసించలేము. మీరు ఊహించిన వాటికంటే ఎన్నో రెట్లు గొప్పవి, ఉన్నతమైనవి, ఆశ్చర్యమైనవి మనకు దయచేయాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అందులకు మనకు కావాల్సినది నమ్మకము. ఆ నమ్మకము మాత్రం మనం గట్టిగా ఉంచితే చాలు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, అపవాది అధికారి అయిన ఈ లోకంలో మేము సురక్షితంగా జీవించాలంటే మీ కవచము, మీ కృప మా యందు ఉండాలి. దేవా, అనుక్షణము మమ్మల్ని సాతాను నుండి కాపాడుచు మీ రెక్కల చాటున మమ్మను దాచుచున్నందుకు మీకు స్తోత్రములు. తండ్రి, మా విశ్వాసంలో, మా నమ్మకములో మేము జారిపోకుండా మమ్మను గట్టిగా పట్టుకొనుడి. ఎన్ని సమస్యలు ఎదురైనా మీ యందు విశ్వాసము, ప్రేమ అనున్నవి వదలకుండా ఉండేవారముగా ఉండుటకు మాకు సహాయము చేయమని వేడుకుంటూ, అంతము వరకు నమ్మకముగా ఉండి మీరిచ్చే జీవకిరీటమును పొందుకునే వారముగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.